ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అనే పాట ఉంది. ప్రియురాలు కఠినం అవ్వచ్చు, ప్రియుడు కూడా కఠినం అవ్వచ్చు. కానీ ఈ ప్రేమ అనే వలలో పడి హిందీ సినిమా ఫీల్డ్లో కొంతమంది తారలు వాళ్ళ జీవితాన్ని ఎలా బలి తీసుకున్నారు అని మన కెరీర్ని ఎలా పాడు చేసుకున్నారు, ఈ విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. అయితే ఇది ఒక సినిమా ఫీల్డ్కి సంబంధించిన విషయమే కాదు. నేటి యువతరం కూడా వాళ్ళ జాబ్స్ మంచి స్టేజ్కి వెళ్ళి వాళ్ళ కెరీర్ని బాగుపరుచుకోవాల్సిన స్టేజ్లో ప్రేమ అనే దాంట్లో పడి ఎలా నాశనం చేసుకుంటున్నారో ఈరోజు మనం పేపర్లో వార్తలు చూస్తున్నాం. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేటువంటి విశేషాలు కూడా మనం చూస్తున్నాం. ఈ ఓల్డ్ ఎగ్జాంపుల్ కూడా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. దీన్ని బట్టి యూత్ కెరీర్ మీద ఎలా దృష్టి పెట్టాలని ఈ ఉదాహరణ చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి ఈ సంఘటన మొత్తం కూలంకషంగా నేను వివరించదలుచుకున్నాను. దీన్ని బట్టి ఎవరికి వాళ్ళు విద్యతో ఆలోచించుకోవాలి, కెరీర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. 1970 దశకానికి వచ్చేప్పటికి ప్రముఖ సినీ నటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని ముగ్గురు ప్రేమించారు. ఒకళ్ళు సంజీవ్ కుమార్, ఇంకోళ్ళు జితేంద్ర, మూడు ధర్మేంద్ర. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీనే చాలా మంది జీవితాన్ని మలుపు తిప్పింది, కొంతమంది జీవితాలు బలికొంది కూడా. అది ఎలాగంటే సంజీవ్ కుమార్ విపరీతంగా ప్రేమించాడు హేమమాలిని. జితేంద్ర కూడా అంతే ప్రేమని వ్యక్తపరిచాడు. జితేంద్ర బెంగళూరులో ఒక షూటింగ్ లో జరుగుతున్నప్పుడు హేమమాలినికి తన ప్రేమని వివరించాడు. ఆవిడ కాదని అనలేదు, అవుననే అనలేదు. అంటే మౌనం అర్ధాంగీకారంగా భావించాడు జితేంద్ర. కానీ ధర్మేంద్ర అయితే తనకి అప్పటికే పెళ్ళైంది, 4 పిల్లలు ఉన్నారు. అయినా సరే హేమమాలిని ప్రేమించడం మొదలుపెట్టాడు, తన ప్రేమను వ్యక్తపరిచాడు. దానికి కూడా ఆవిడ అవుననే అనలేదు, కాదనే అనలేదు. అయితే జితేంద్ర విషయంకి వచ్చేప్పటికి మరి హేమమాలిని తల్లినటువంటి జయా చక్రవర్తి కొంత అంగీకారం ఆవిడకు ఉంది. అంటే జితేంద్ర అంటే ఒక సదుపాయం ఉంది. ఎందుకంటే అతనికి అప్పటికి పెళ్ళి అవ్వలేదు, కెరీర్ బాగుంది. అందుకని చెప్పేసి ఎంగేజ్మెంట్ కూడా చెన్నైలో వాళ్ళు నిర్ణయించారు వాళ్ళ తల్లిదండ్రులు. అయితే ఈ విషయం తెలుసుకున్న ధర్మేంద్ర ప్రత్యేకమైన ఫ్లైట్లో చెన్నై వచ్చి ప్రముఖ రాజకీయవేత్తలను కలిసి మొత్తానికి ఆ ఎంగేజ్మెంట్ని చెడగొట్టాడు. దీంతో జితేంద్ర దగ్గర వెక్స్ అయిపోయి తను వెళ్ళి వేరే పెళ్లి చేసుకున్నాడు. అతను పక్కకి తప్పుకున్నాడు. ఇంకా సంజీవ్ కుమార్ కూడా విపరీతమైన ఆరాధన. అయితే ఈ ఎంగేజ్మెంట్కి ముందు జితేంద్ర ప్రేమిస్తున్నాడని సంజీవ్ కుమార్కి తెలియదు. మధ్యవర్తిత్వంగా ఏం చేశాడంటే తన ప్రేమని వెళ్ళి హేమమాలికి చెప్పమని చెప్పాడు. ఆల్రెడీ ఇతను ప్రేమిస్తున్నాడు కాబట్టి జితేంద్ర అది వెళ్ళి ఇండైరెక్ట్ గా చెడగొట్టి సంజీవ్ కుమార్ ప్రేమని భగ్నం చేశాడు. దాంతో సంజీవ్ కుమార్ చాలా బాధకి లోనయ్యాడు. తను పొందింది జీవితంలో ఏదీ లేదు, కనీసం హేమమాలినే పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకున్నాడు. కానీ అతని ఆశలకి గండి కొట్టి చివరికి ధర్మేంద్రని ఆవిడ 1981లో పెళ్లి చేసుకోవడంతో 1981 కూడా కాదు 80లో పెళ్లి చేసుకోవడంతో మనోజ్ కుమార్ అప్పటికి ఎంత భగ్న ప్రేమికుడిగా ఉన్నాడో సంజీవ్ కుమార్ కూడా అదే విధంగా తయారయ్యాడు. అంతేకాదు అప్పటి వరకు అతనికి తాగుడు అలవాటు ఉంది. ఆ తాగుడు అలవాటు కాస్త మరింత పెంచాడు. అది చివరికి అతని ఆరోగ్యాన్ని కూడా బలి తీసుకునే ప్రమాదానికి దారితీసింది. అయితే ఇక్కడే ఒక వింత మలుపు ఏంటంటే సులక్షణ పండిట్ మరి సంజీవ్ కుమార్తో 2 చిత్రాల్లో ఆవిడ హీరోయిన్ కింద నటించింది. ఈ ప్రేమ అనేది ఈ షూటింగ్ లో ఉన్నప్పుడే బలపడింది. సులక్షణ పండిట్ తన ప్రేమని సంజీవ్ కుమార్ ముందు వ్యక్తపరిచింది. కానీ హేమమాలిని ప్రేమించి భగ్న ప్రేమికుడైనటువంటి సంజీవ్ కుమార్ తన స్థానం మరి తనకే తప్ప ఇంకెవరికీ లేదు హృదయంలో అని చెప్పేసి సులక్షణ పండిట్ ప్రేమని సున్నితంగా తిరస్కరించాడు. అయినా సరే సులక్షణ పండిట్ ఏనాటికైనా సంజీవ్ కుమార్ తన మనసు మార్చుకుంటాడు, తన పెళ్లి చేసుకుంటాడు అనే ఒక భావనలో ఉండేది. అలాగే తన విషయాలన్నీ కూడా అన్ని చెప్తూ ఉండేవాడు ఒక ఫ్రెండ్గా. సో తను ఒక మంచి ఫ్రెండ్గా ఉండటం ప్రారంభించింది. అయితే 1985కి వచ్చేప్పటికి మరి దురదృష్టం ఒక వెంటాడింది, మినాగే కాటేసింది. సంజీవ్ కుమార్ గుండె పోటుతో మరణించడం జరిగింది. అప్పటికి ఆయన వయసు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే. చాలా యంగేజ్లో మరి ప్రముఖ నటుడు, అనేక రకాలైన టాలెంట్ ఉన్నటువంటి పర్సన్ సంజీవ్ కుమార్ని హిందీ ఇండస్ట్రీ కోల్పోవడం చాలా దురదృష్టకరం. అయితే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే సులక్షణ పండిట్ ఎప్పుడైతే 1985లో సంజీవ్ కుమార్ మరణించడంతో
ఆమె గుండె కూడా చెదిరింది. అంతవరకు హిందీ హీరోయిన్గా మంచి సింగర్గా పేరు తెచ్చుకున్నారు. మంచి సింగర్ కూడా, చాలా బాగా పాడతారు ఆవిడ. అలాంటి ఆవిడ ఒక్కసారి సైకలాజికల్ డిజార్డర్కి లోన్ అవటం, డిప్రెషన్కి లోన్ అవటం. ఆ డిప్రెషన్ ఎంతవరకు వెళ్ళిందంటే ఆవిడ సినిమాలకి దూరం అవటం, పాటలకి దూరం అవటం, ఇంట్లోనే మండిపోవటం, ఆలోచనలో మండిపోవటం ఇది జరిగింది. అయితే దీనికి కోరిలేటెడ్ స్టోరీ ఏంటంటే సులక్షణ పండిట్కి మొత్తం 4 చెల్లెళ్ళు, మొత్తం అందరూ కలిపి 4. అందులో లలిత, మాయ, విజేత పండిట్, సులక్షణ పండిట్. అలాగే లలిత్ అని చెప్పేసి ఒక అన్నయ్య కూడా ఉన్నారు. ఈ లలిత్ అనంతరం ఒక మ్యూజిక్ కంపోజర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఎదిగాడు. ఇతను హిందీ సినిమా ఫీల్డ్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. జన్నత్ లలిత్ అతని పేరు, అసలు పేరు. విజేత పండిట్ ఇక్కడే రంగప్రవేశం చేసింది. సో విజేత పండిట్కి సులక్షణ పండిట్కి ఇక్కడే ఒక లింక్ కూడా ఉంది. అది ప్రేక్షకులకు నేను చెప్తాను. ఎప్పుడైతే సులక్షణ పండిట్ ఒక విధంగా సినిమా పరిశ్రమకి దూరం అయ్యిందో విజేత పండిట్ని కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విజేత పండిట్ ఎవరని మీకు డౌట్ రావచ్చు. 1981లో బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ కుమార్ గౌరవ్తో నటించినటువంటి హీరోయినే ఈ విజేత పండిట్. ఈ విజేత పండిట్ 1980 దశకంలో మరి వాళ్ళ బ్రదర్ అయినటువంటి లలిత్తో ఈ పాటలకు సంబంధించినటువంటి గాన కచేరీలు కానీ ఆవిడ కూడా చాలా బాగా పాడుతుంది. ఉన్న సందర్భంలో రాజేంద్ర కుమార్ దృష్టిలో పడింది. అప్పుడే అతను తన కుమారుడు కుమార్ గౌరవ్ని లాంచ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. హీరోయిన్ గురించి వెతుకుతున్నాడు. మంచి అందం, తర్వాత పాటలు పాడేటువంటి చక్కటి వాయిస్ ఇవన్నీ ఉండటంతో విజేత పండిట్ని లవ్ స్టోరీ సినిమాకి ఎంచుకున్నాడు. లవ్ స్టోరీ సినిమా షూటింగ్ సమయంలో విజేత పండిట్ లవ్ స్టోరీ హీరో అయినటువంటి కుమార్ గౌరవ్తో ప్రేమలో పడింది. ప్రేమలో పడి అతని గురించి చాలా సినిమాలు త్యాగం చేసింది. లవ్ స్టోరీ సినిమా గురించి అనేక సినిమాలు త్యాగం చేసింది. వాళ్ళిద్దరూ చాలా డీప్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కరెక్ట్గా వాళ్ళిద్దరి మధ్య విలన్ మరి కుమార్ గౌరవ్ తండ్రి అయినటువంటి రాజేంద్ర కుమార్ స్థానంలో వచ్చి నిలబడింది. రాజేంద్ర కుమార్కి విజేత పండిట్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే సునీల్ దత్ కూతురుతో మ్యారేజ్ చేసుకొని తనకున్నటువంటి సంపదతో తనకున్నటువంటి ఈక్వల్ స్థానంలో ఉన్నటువంటి సునీల్ దత్ ఫ్యామిలీలోకి ప్రవేశపెట్టాలని అనుకొని విజేత పండిట్ మీద చిన్నచూపు చూశాడు. విధిని ఎలా వంచిందో వాళ్ళిద్దరినీ కూడా మరి రాజేంద్ర కుమార్ రూపంలో విధి వాళ్ళని విడదీసింది. కుటుంబాల సంక్షేమం కోసం వాళ్ళిద్దరూ కూడా విడిపోయారు. ఆమె ప్రేమ భగ్నమైంది. సులక్షణ పండిట్ జీవితంలో ఏ విధంగా ప్రేమ విఫలమైందో అదే పరిస్థితుల్లో ఆమె చెల్లినటువంటి విజేత పండిట్ ప్రేమ కూడా విఫలమైంది. దాంతో 80కి ముందు ఆవిడ సినిమాలు వదులుకుంది. 81 నుంచి 85 వరకు కూడా చాలా సినిమాల్ని ఆవిడ పోగొట్టుకుంది. అంటే ఆ సినిమాలో అసలు సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఎంతో పైకి ఎదగవలసిన విజేత పండిట్ సరైన సినిమాలు సెలక్షన్ చేసుకోకపోవడం, కొన్ని బి గ్రేడ్ సినిమాలో నటించడం, దానివల్ల తన సినిమా కెరీర్ని హీరోయిన్గా బదిలీపరచుకోలేకపోయింది. 1985లో బాపు డైరెక్షన్లో వచ్చినటువంటి మొహబ్బత్ ఈ సినిమాలో అనిల్ కపూర్ ఈ సినిమా కూడా చాలా బాగా ఆడింది. అయినా సరే ఆవిడ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. 1985 తర్వాత ఇంకా మెరుపులు కూడా మెరిపించలేకపోయింది. ఈ సందర్భంలో సమీర్ మల్ఖాన్ అనేటువంటి ఒక డైరెక్టర్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరి మధ్య వైవాహిక బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆ తర్వాత ఆవిడ అక్కడి నుంచి విడిపోయి తన జనిత్ లలిత్ వాళ్ళ అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్తున్నాం కదా, ఆయన మ్యూజిక్ కంపోజింగ్లో పాటలు పాడటం, ట్రాక్ సింగర్గా ఉండటం ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. కొంతవరకు సంపాదన బాగానే ఉంది. ఇదే సమయంలో ఈ లలిత్ దగ్గర మ్యూజిక్ కంపోజర్గా ఉన్నటువంటి ఆదేశ్ శ్రీవాస్తవ్, ఇతను మంచి టాలెంట్ ఉన్నటువంటి పర్సన్, ఇతన్ని ప్రేమించింది. ఇతను కూడా డబ్బు బాగా సంపాదించడం మొదలుపెట్టాడు. విజేత పండిట్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక విధంగా విధి బాగా కుదిరింది. చక్కటి బంధం కొనసాగుతుంది. అతను డబ్బు సంపాదించాడు, బంగళా కొన్నాడు, మంచి మంచి ఫారిన్ కార్స్ కొన్నాడు. వాళ్ళు సెటిల్ అవుతున్నటువంటి టైంలో ఇంకా సులక్షణ పండిట్ జీవితం భయంకరంగా తయారైంది. ఆమె సైకలాజికల్ డిజార్డర్ మరింత పెరిగింది. బయటికి రావట్లేదు, సినిమాలు లేవు. ఆ ముందు ఆవిడ మంచి పాటలు పాడేవాళ్ళు. చివరికి ఆవిడ బతుకు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఆవిడ వేరే ఇంట్లో ఉంచడం ఇంకా ఇబ్బందికరమై తనే మెయింటైన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. విజేత పండిట్ సులక్షణ పండిట్ని తన ఇంటికి తీసుకొచ్చి ఆవిడ్ని చూడటం మొదలుపెట్టింది.
ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే కాల సర్పమే కాటేసింది. ఇంతవరకు బాగా సంపాదిస్తున్న ఆదేశ్ శ్రీవాస్తవ్కి బ్లడ్ క్యాన్సర్ రావడంతో మళ్ళీ తన పరిస్థితులు ఇబ్బందుల్లో పడ్డాయి. మరి విజేత పండిట్ దానికి ట్రీట్మెంట్ గురించి అమెరికాకి తీసుకెళ్లారు. అమెరికాలో ట్రీట్మెంట్ అప్పట్లో చాలా కాస్ట్లీ, అప్పటికే కాదు ఇప్పటికీ కూడా కాస్ట్లీయే. దాని గురించి వాడు ఆ సంపాదన అంతా కూడా ఖర్చు పెట్టడం మొదలు పెట్టారు. చివరికి ఆ ట్రీట్మెంట్ గురించి చివరికి ఏ పరిస్థితికి వచ్చారంటే ₹1,00,00,000 కొన్నటువంటి ఫారిన్ కార్స్ కూడా అమ్మవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే కాళ్ళు కూడా అమ్మేసింది ఆవిడ, 2 కాళ్ళు అమ్మేసింది. చివరికి ఆ డబ్బు కూడా సరిపోలేదు. పాటలు పాడటం మొదలుపెట్టింది ట్రాక్ సింగర్ గా, ఆ డబ్బు కూడా సరిపోలేదు. చివరికి తనకున్నటువంటి మోజుపడి సంపాదించుకున్నటువంటి బిల్డింగ్ భవనం ఏదైతే ఉందో దాన్ని రామాయణం తీసినటువంటి రామానంద సాగర్ కుటుంబానికి తాకట్టు పెట్టడం జరిగింది. అది ₹1,30,00,000. ఈ ₹1,30,00,000 తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించినా కూడా మరి అతను బ్లడ్ క్యాన్సర్ 4th స్టేజ్కి రావడంతో మరి శ్రీవాస్తవ్ మరణించడం జరిగింది. ఇది మరొక పెను తుఫాను విజేత పండిట్ కుటుంబంలో చెలరేగింది. ఎప్పుడైతే మరి ఆదేశ్ శ్రీవాస్తవ్ మరణించడంతో ఈ ₹1,30,00,000తో పాటు వాళ్ళు వడ్డీకి వడ్డీ వేసి మొత్తాన్ని ఇంటిని మొత్తం కూడా మరి రామాయణం తీసినటువంటి రామానంద సాగర్ కుటుంబం కబ్జా చేసేసింది. ఆ విధంగా ఉన్న ఇల్లు పోయింది, తిరగడానికి కాళ్ళు లేవు, సామాన్యమైనటువంటి పరిస్థితికి విజేత పండిట్ వచ్చింది. పైగా తనకి 2 కుమారులు, ఆ 2 కుమారుల్ని చూడవలసిన పరిస్థితి వచ్చింది. ఓ పక్క మతి స్థిమితం లేనటువంటి సులక్షణ పండిట్ ఓ పక్కనేమో 2 పిల్లలు, తనకేమో సినిమా కెరీర్ లేదు, సంపాదించే భర్త కోల్పోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న విజేత పండిట్కి నెత్తి మీద పిడుగుబాటులాగా వాళ్ళ సిస్టర్ అయినటువంటి లలిత హఠాత్ మరణం మరింత కుంగదీసింది. అది కూడా మరణం కూడా కాదు, అది ఒక హత్య. అది ఎలాగంటే లలిత ఆవిడ పేరు, ఆవిడ ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నప్పుడు కొంతమంది దుండగులు ఏం చేశారంటే ఆమెను చంపి ఆమె బంగారు ఆభరణాలు పట్టుకుపోయారు. అవి చాలా మంచి ఆస్తి ఉన్నటువంటి విలువైనటువంటి నగలు. అయితే పోలీస్ ఇంట్రాగేషన్ లో తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు కాదు, లలితకి సంబంధించిన సొంత కొడుకులే ఈ దారుణానికి మొదలుపెట్టారని చెప్పి తెలిసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఆ కుటుంబంలో మరొక కుదుపు. సో మాయా ఇంకో సిస్టర్ ఉన్న ఆవిడ కూడా హౌస్ వైఫ్ తప్ప సంపాదించే పరిస్థితిలో లేరు. ఈ పక్కన సులక్షణ పండిట్ పరిస్థితి కనుక చూసుకుంటే ఆవిడకి హిప్ జాయింట్, ఆవిడకి కాలు జారిపడి హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయింది. దాని గురించి ఆవిడ ట్రీట్మెంట్ చేయించారు. మొత్తానికి ఇప్పటికే ఆవిడకి 4 సార్లు హిప్ జాయింట్ దగ్గర ఫ్రాక్చర్ అవ్వటం ఒకే చోట, దాంతో బెడ్రిన్ అవ్వటం, ఆవిడ సపరీలు చేయటం, మళ్ళీ మామూలు స్థితికి రావటం, మళ్ళీ హిప్ జాయింట్ దగ్గర ఫ్రాక్చర్ అవ్వటం. ఇలాంటి పరిస్థితుల్లో తన సిస్టర్ని కంటికి రెప్పలాగా కాపాడి విజేత పండిట్ చిన్న సింగర్ గా పాటలు పాడుకుంటూ ఆ వచ్చే ఆదాయంతో సులక్షణ పండిట్ని ఇప్పటికీ కూడా సంరక్షించుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లలిద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళే, వాళ్ళు కూడా వ్యాపారంలో మునిగి ఈ రోజు వాళ్ళ అమ్మకి అండగా నిలబడ్డారు. అంటే మొత్తం ఎపిసోడ్ కనుక చూసుకుంటే సంజీవ్ కుమార్, హేమమాలిని, ధర్మేంద్ర, జితేంద్ర దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సులక్షణ పండిట్ అయినటువంటి సిస్టర్ అయినటువంటి విజేత పండిట్, వీళ్ళు ఒక ప్రేమ వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు. ఇక్కడ చూస్తే సులక్షణ పండిట్ సంజీవ్ కుమార్ని ప్రేమించి తన మంచి కెరీర్ని పోగొట్టుకొని సైకలాజికల్ డిజార్డర్, అతిగా ఆలోచించి సైకలాజికల్ డిజార్డర్తో తన సినిమా కెరీర్ని పోగొట్టుకొని చాలా ఇబ్బందులు పడింది. అదే పని మరి విధి కూడా ఎలా చేర్చిందో కానీ సులక్షణ పండిట్ ఏ దారిలో నడిచిందో విజేత పండిట్ కూడా అదే దారిలో నడిచి కుమార్ గౌరవ్ని ప్రేమించి తన సినిమా కెరీర్ని పోగొట్టుకొని తర్వాత పెళ్లిళ్ళు చేసుకొని ఆ 2 పెళ్లిళ్ళు కూడా విధి వక్రీకరించి శ్రీవాస్తవ్ని కాపాడుకోవడానికి ఆశంతా అమ్ముకొని చివరికి ఎలాంటి కష్టాలు పడిందో కనుక చూసుకుంటే నిజంగా ట్రాజడీ అనేది సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది. చాలా మంది సినిమా వాళ్ళ జీవితాలు రంగుల కళ, వాళ్ళు చాలా చక్కగా ఉంటారు, మంచి బిల్డింగ్స్ లో ఉంటారు, మంచి జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు, కానీ వాళ్ళ జీవితాలు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటాయి. తప్పుడు నిర్ణయాలు వాళ్ళ కెరీర్ని ఎలా పోగొడతాయి. సంజీవ్ కుమార్ తన కెరీర్ని ఎలా పోగొట్టుకున్నాడు, తాగుడుకు బానిసై 45 ఏళ్ల వయసులో తన కెరీర్ని పోగొట్టుకున్నాడు. సులక్షణ పండిట్ తన కెరీర్ని పోగొట్టుకుంది. విజేత పండిట్ కూడా మంచి సూపర్ స్టార్ అవ్వాల్సినటువంటి మనిషి కుమార్ గౌరవ్ కోసం సినిమాలన్నీ వదులుకొని తన కెరీర్ని పోగొట్టుకుంది.
ఈ విషయాలన్నీ చెప్పదలుచుకుంది ఏంటంటే నేటి యువత మీ కెరీర్ మీద మీరు దృష్టి పెట్టుకోండి. ఈ వ్యామోహాలు ఇవన్నీ కూడా జీవితంలో వస్తూనే ఉంటాయి. వాటికి లోనైతే మాత్రం ఈ ముగ్గురు జీవితాలు ఏ విధంగా పతనం అయ్యాయో దాన్ని మనం ఉదాహరణగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రేమ ఉండటం మంచిదే, కానీ లిమిటేషన్ కనుక దాటి మన మనసులోకి తీసుకొని దాన్ని పాటు చేసుకుంటే మాత్రం కెరీర్లు భగ్నం అవుతాయని చెప్పి ఇది చాలా చక్కటి ఉదాహరణగా నేను భావిస్తున్నాను. స్వచ్ఛ భారత పీపుల్ లైవ్ టీవీ చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ని మీ ముందు ప్రజెంట్ చేస్తుంది. అది నేటి సమాజంలో కానీ, హిందీ సినిమా ఫీల్డ్లో కానీ, తెలుగు సినిమా ఫీల్డ్లో కానీ దాన్ని ఒక స్ఫూర్తిగా ముందుకు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. దీన్ని కనుక మీరు హర్షిస్తే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్కి, బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ DVSS కృష్ణ ప్రసాద్, చీఫ్ ఎడిటర్, స్వచ్ఛ భారత పీపుల్ లైవ్ టీవీ.